ఎక్కడ ఆపితే స్వీట్ ఆమ్లో తీసు చెట్లు జామ చెట్లు ఇచ్చింది లేదా ఏంటి పసుపా? పసుపు, టీ పౌడరు, కాఫీ పౌడరు, గ్రీన్ టీ. గ్రీన్ టీ సరే ఇది ఇది సార్ ఇది గ్రీన్ టీ. గ్రీన్ టీ ఓకే. ఎంత పడుతుంది ప్రైస్ ఇది? 130 సార్. గ్రీన్ టీ అంటే ఏంది మామూలుగా? అదే వేడి నీళ్ళల్లో మనం. ఓకే, అర్థమైంది. ఆకు సార్. మాట్లాడు, నువ్వు కూడా చెప్పు, నువ్వు కూడా వీడియోలో పడతావు. ఆ సార్ మా పైదాకా ఇప్పుడు దాకా మాట్లాడి కింద పడ్డాడులే. ఏది ఈసారి మిరియాలు ఇదిగో సార్, మిరియాలు ఇక్కడ అందుకొని ఉన్నవన్నీ మిరియాలు సార్. పొట్టివన్నీ ఎరుపు రావాలి, ఇంకా ఎరుపు రావాలి, వస్తే తెంపుతారు. ఈ నెల లాస్ట్ నుంచి ఎక్కువ పండుతాయి సార్. మిరియాలు ఎంత ఇవి? 20 రూపాయలు సార్. ఇది 250 రూపాయలు. ఇంకేమైనా తగ్గించేది ఉందా? అంత తగ్గించాలంటే 200కి ఇంకా 250కి ఇంకా 20 రూపాయలు తగ్గుతాయి సార్. 250కి 20 రూపాయలు సమస్య కాదు. నువ్వు 150 రూపాయలు వేసుకుంటే మనకు వచ్చేది. ఇది 150 సార్. 20 రూపాయలు తగ్గిస్తాను సార్. 130 ఇవ్వండి సార్. అట్ట కాదు, నువ్వు తగ్గించావు అనేది ఎలా తెలుస్తుంది? 50 రూపాయలు అటు తగ్గించావు అంటే అది తగ్గించినట్టు అనిపిస్తుంది. 20 రూపాయలు తగ్గించావు అనుకో, అదే పెద్ద ఇదే. మేము ఇక్కడ నుంచి ఆటోలో పోయాం అనుకుంటాం అంతే. మాట చెప్తాను, మీకని సూటిగా నేను చెప్పాను. చెప్పండి. నువ్వేం చెప్పినా వినిపిస్తుంది. పర్లేదు. స్టార్ పెద్ద పెద్ద స్టార్ షాపులకు వెళ్తారు, హోటల్ స్టార్ షాపులు కాదు, ఓకే షాపులు, అదే షాపులు అక్కడ వెళ్తారు. ఎంత రేస్ట్ ఉంటే ఇది 200 అంటే 200 300 ఇస్తారు. అలా కాదు, నువ్వు చెప్పింది కరెక్టే. పెద్ద పెద్ద స్టార్ హోటల్ అంటే అక్కడ దొరకవు సార్. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ నుంచి మీరు తెచ్చుకుంటారు. అదే మరి మేము ఇచ్చింది మీకు దొరకదు. మీ దగ్గర సరే ఇచ్చే రేటు చెప్పు, తీసుకుంటాను. 130 ఇవ్వండి సార్. 130 ఇవ్వండి సార్. 100 వేసుకో. లేదు సార్, వేసుకో 100 వేసుకో, తీసేసుకుంటా. ఇదేంటి పౌడర్ కాదు సార్, బిర్యానీ కలర్. ఓకే ఓకే ఓకే. లోకల్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. రాజ్మా ఉంది, సోయాబీన్ ఉంది.
బిర్యానీలో స్మెల్ ఇది దమ్ బిర్యానీ వేస్తారమ్మా భలే వస్తుంది. 20 రూపాయలు సార్. ఇది ఈ ప్యాకెట్లు అన్ని 20 సార్. ఆల్ మిక్స్ మాత్రమే 30 ఇది కూడా రూపాయలు 20 సార్. 20 సార్. ఏంది వెడ చెప్పేస్తావు నువ్వు? సార్ అది కిలో ఎంత చెప్పండి సార్, నేను చెప్తాను సమాధానం. ఏమో ఇది నాకేం తెలుసు. ఇంట్లో ఆడవాళ్ళు చూసుకుంటారు. 1200 కిలో అంటే మేము ఎన్ని ప్యాకెట్లు చేయాలి, ఎలా చేయాలి చెప్పండి సార్. మాకు ఇక్కడ లాభం ఏమి ఉండదు సార్, సేంపిల్ కోసమే పెడుతున్నాం. చూసారా వ్యూస్, ఇవి ఎంత ఇదిగా అమ్మేస్తుందో. ఇప్పుడు కంటిన్యూషన్ వచ్చింది. ఏది బ్యాక్ సైడ్ వచ్చింది. ఇదేంది ఇది? జాజి పువ్వు సార్, జాజికాయ, జాజి పువ్వు. దేని పువ్వే సార్ ఈ కాయ తాడు. అదే ఏదైనా ఒకటి వేసుకుని చాలు కదా. అయ్యో అలా కాయకూడదు. బిర్యానీ టేస్ట్ జాజికాయ జాజి పువ్వు ఉన్నప్పుడు రెండు ఒకటే కదా, కాయలోంచే కదా పువ్వు వస్తుంది. పువ్వు వేరు, పువ్వు స్మెల్ ఇస్తుంది, కాయ టేస్ట్ ఇస్తుంది. దాని గురించి కూడా తెలుసుకోండి సార్. అంటే వీడియో కోసంలే అలా కాదు సార్, చూసే వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారు అని. అలాగే కాదని మరి ఉన్నదో చెప్పండి. మరి ఇదేంటి? మెంతాకు సార్, గంజాయి అని అనుకోవద్దు, మెంతాకు. కస్తూరి మెంతి అంటారు కదా సార్. ఇది కూడా 20 రూపాయలేనా? మరి కాదండి సారు. ఆకెందుకు లేరా బిర్యానీ సార్ మా ఆంధ్ర అంటే ఎక్కడి నుంచి అరకుది బాగుంటుంది సార్. కరెక్టే. కఫం దగ్గుకి తీసుకోండి సార్, జుట్టు దట్టంగా వస్తుంది. ఇప్పుడు ఉన్నది చుండ్రిపోతుంది. ఇది ఎలాగ నీకోసమే అది చూడు. అయ్యి పూసే సగం పోయింది. కాదు విజయ్ కూడా ఫుల్ గానే ఉంది, నాకు ఫుల్ గానే ఉంది. అవసరం లే, చాలా బాగా వస్తుంది. వద్దులే చూడు ఒకసారి. ఇది బ్లాక్ సర్లే. ఇది ఎంత? ఇదే 20 రూపాయలు సార్. ఏంది అన్ని చూసిన ఇంత రేటు చెప్తున్నావు? చూసారా ఇవి ఎంత రేట్లు అమ్మేస్తుందో? కాస్త కూడా తగ్గించట్లేదు. ఇవి వీడియో తీస్తున్నావు భయం కూడా లేదా? 20 రూపాయలు. చెప్పు ఇస్తే తీసేసుకుంటా. మరి అబ్బా చెప్పవా? అన్ని తీసుకోరా ముందు, అన్ని తీసుకోండి సార్, నేను తర్వాత సంగతి చెప్తాను. ఓకే. ఇది కూడా 100 రూపాయలు వేసుకుంటావా? ఇచ్చే రేటు చెప్పు నువ్వు. లేదు సార్ అన్ని చేయట్లే కానీ ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతున్నారా? కోకోనట్, పారాషూట్లు, 4 కాఫీ పౌడర్. ఇది గ్రీన్ టీ కూడా పెడదాం. గ్రీన్ టీ ఎంత? 20 రూపాయలు. అన్ని 20 రూపాయలు అంటే కాఫీ పౌడర్ కూడా మీకు ఏం తీసుకున్నారు? అక్కడ వీడియోలో ఉంది. ఏం తీసుకున్నా 20 రూపాయలు. లాస్ట్ లో పాలు కలపాలి. ఏది కాఫీ పౌడర్, టీ పౌడర్ అన్నది ఏంది? ఇది కాఫీ పౌడర్. ఇది పెద్దది, ఇది రెండోది, ఇది మూడోది. బాగుంది. స్మెల్ బాగుంది. చెక్కోర ఒకటే కలుస్తుంది. చెక్కోర అంటే దీని స్వీట్నెస్, కాఫీ టేస్ట్ నిలబడిన. అది సేదో ఒకటేనా? ఏవైనా ఒకటే. ఎక్కువ తీసుకుంటాం కానీ చెప్పు. నాకు 20 రూపాయలు అన్నావు, నువ్వు ఎంతకి ఇస్తావు చెప్పు. డబ్బాలు 20 రూపాయలకి ఇస్తే ఖాళీ డబ్బాలు పోసి ఓన్లీ డబ్బాలు ఇస్తాను సార్. నాకు 10 రూపాయలు మా దొరకవాడా? ఇచ్చే రేటుని బట్టి తీసుకుంటాను. నేను ముందే చెప్తున్నా. ఇది టీ పౌడరా? టీ పౌడర్ ఇక్కడ ఆడున్నాయి, టీ చెట్లు ఆడున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు వచ్చేసరికి చూపిస్తారు, అది కూడా డ్రైవర్ అన్నయ్య చూపిస్తారు. ఇప్పుడు మాకు అన్ని పండుతాయి. సరే ఇప్పుడు ఎంత చూసుకో. 1 2 3 4 5. ఓకేనా? ఈ 5 పక్కన పెట్టు. ఓకే. కాఫీ తాగండి, ఇక్కడ చేసింది టేస్ట్ చేయండి. ఏది కాఫీ ఉంటుంది 10 రూపాయలు. చేద్దాం 50 రూపాయలు. మీకు అప్పుడు ఐడియా వస్తుంది కాఫీ ఏ రేంజ్ లో టేస్ట్ ఉంటుంది. సరే కానీ నువ్వు అమ్మ కాదు నాయన లేదు కానీ ఈ ఎట్టిస్తావు చెప్పు. అవన్నీ కాదు కానీ ఎంత అబ్బా. సరే నేను నువ్వు నేను కూర్చుంటారా? ఇలేవా సోంపు గింజలు టైం మేనేజ్ చేయాలి. 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. సరే చెప్పు ఎంత? ఓకే వీడియో కట్ చేసేస్తాను. నేను మళ్ళీ వీడియో తీసినా ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఆ పాత కూడా చూపించు. అది మనం ఇప్పుడు ఆ పై నుంచే వచ్చాము.
పైకి చూపించు మిరియాల చెట్టు. అది చెయ్యి, కెమెరాకి అడ్డం పెట్టబాక. కట్ చేసుకుందాం లేదా? మిరియాల చెట్టు అని చూపించు. యాక్చువల్గా మిరియాల చెట్లు. మిరియాల చెట్టు అంటే చెట్టుకు చుట్టూ తెగ కట్టింది ఇదిగో కదా. మిరియాలు, ఇదిగో మిరియాలు చెప్పచ్చి. కాఫీ గింజలు రా. కాఫీ గింజలు కాదు, మిరియాల చెట్టు అది. నువ్వేం చెప్తుంది? ఇదిగో మిరియాలు కాఫీ. చూసారు కదా, ఇవన్నీ మిరియాల గింజలు తయారవ్వాలి. ఇవి పచ్చిగా ఉన్నాయి, కొంచెం పూతకొచ్చిన తర్వాత కట్ చేసి ఎండబెడితే మిరియాలు తయారవుతాయి. ఓకే, ఈ కాఫీ చెట్లు ఇటు సైడ్. ఈ కాఫీ మొక్క చూసారు కదా, ఈ కాఫీ మొక్కలన్నీ 3 నుంచి 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి పిక్ అంతా పచ్చగా ఉంది. చూడాలనుకుంటే ఇది పిక్క పచ్చగా ఉంది. ఇది పూతకొచ్చిన తర్వాత పూర్తిగా ఎరుపు రంగులో మారుతుంది. ఎరుపు రంగులో మారిన కాయ ఏమైనా ఉన్నదా? కాయని చూపిస్తాను, దారిలో చూపిస్తాను. దారిలో చూపిస్తాం. ఎరుపు రంగులో ఉన్న కాయ స్వచ్ఛమైన అరకు లోయ. ఒరిజినల్ కాఫీ పౌడర్ కూడా లోయ. అరకు లోయ, వ్యాలీ అంటే ఇంగ్లీషు, లోయ అంటే తెలుగు. ఓకే, మంచి పచ్చదనంతో కూడిన కాఫీ. ఎంతరా కాఫీ పౌడర్ ఇక్కడ? అడగలేదు మా ఒరిజినల్. మనం ఇప్పుడు కాఫీ తోట, మిరియాల తోట కలిపి ఉన్న ఏరియా నుంచి వెళ్తున్నాం. అదిగో ఎరుపు గింజ ఇక్కడ ఉంది. ఇలా ఎర్ర రంగులోకి మారుతుంది అన్నమాట. పచ్చగా ఉన్న కాఫీ గింజ ఎరుపు రంగులోకి. పక్కన చూసారుగా, పచ్చగా ఉన్న గింజ ఇలా రెడిష్లో మారితే తయారైంది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళాలి. నువ్వేమైనా చెప్తావా? నీ వీడియోలోకి రాలా, మనం చెప్పు. పోనీ వదిలే చెప్పరా? చెప్పదరా. అంటే కింద దారి బాగాలేదు కదా, కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే కొంచెం వయసు రీత్యా కూడా ఆలోచించుకోవాలి, కంగారు పడకూడదు. అందుకే వెళ్తూ మాట్లాడితే మళ్ళీ అడుగు తడబడితే ఇప్పుడు కట్లు అయ్యి వేసుకుంటే ఎవరో చూసేది. రే వ్యూ బాగుంది. తీసాం కదా ఫోటో తీమా, దాంట్లో ఉందా? ఉంది ఫోటో. ఇది అటే పెట్టు, అటే ఆపుదాం వీడియో. పర్లేదు, దాన్ని కదరా ఆపాల్సింది. ఎన్నడా మాయా ఇది? తీసా. వీడియో రన్నింగ్లో. పాస్ కొట్టావా? వీడియో రన్నింగ్లో ఉందా? పాస్ కొట్టలే, స్టాప్ కొట్టే. అది ఫోటో. నువ్వు ఎక్కపోతావేంటి? నువ్వు కనిపిస్తావు కదా, పక్కకి తిప్పాను. కానీ మనం కాదు కనబడుతుంది, తోట కనిపిస్తుందా? ఓకేనా? ఈ లుక్ బాగుంది. ఓకే, అటువంటి ఓకే. వీడియోలో ఇది కూడా వచ్చేసి ఎక్సలెంట్, బాగుంది. ఓకేనా? డేట్ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు వయసు రీత్యా ఎవరు పడ్డారో డియర్ కామ్రేడ్స్ ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇదిగో ఈడే వయసు రీత్యా యంగ్ పురుషుడు చేస్తూ వస్తూ ఉంది.
వీడియో రన్నింగ్లో ఉంది. రన్నింగ్లోనే ఉంది. వాడి దగ్గర బాధ అవి కూడా చేద్దాం. ఇది 150 సార్, ఇది 80 సార్, ఇది అవును, ఒక నిమిషం ఉండు. ఇది బ్యాక్ రావాలంటే ఎలా అమ్మాయ? ఉమ్? వ్యూ బ్యాక్ పోవాలంటే వ్యూ